హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొబ్బరి పాలతో రైస్ తయారు చేద్దాం. చూడండి, ఒక 3 స్పూన్స్ రైస్ వేయాలి. చెక్క, లవంగ, ఇలాచి. అండ్ నెక్స్ట్ తక్కువ ఆయిల్ అన్నమాట. కొబ్బరి పాలతో రైస్ అంటే బాగుంటుంది కదా. ఇదేం సినిమా షూట్ కాదండి, నార్మల్గా ఇంట్లో వంట చేస్తున్నాను. వీడియో తీస్తే ఎలా ఉంటుంది అని టెస్ట్ చేసుకోవడానికి తీస్తున్నా. మీకు కూడా నచ్చితే మీరు కూడా వంట చేసుకోండి. ఆయిల్ వేడెక్కింది, చిల్లుతుందండి. పచ్చిమిర్చి, ఆనియన్ వేసాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇది మై ఓన్ రెసిపీ. ఏది యూట్యూబ్లో చూసి కాపీ కొట్టలేదు, నాకు నచ్చినట్టు చేస్తున్నాను అనమాట. కరివేపాకు, వెజిటేబుల్స్ ఇంట్లో బీన్స్ ఉన్నాయి, తర్వాత క్యారెట్ ఉంది, అంతే, ఇంకా లేవండి. సో ఈ 2 ఐటమ్స్తో చేద్దామనుకున్నాం. బీన్స్ వేసాము, కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేయాలి. టమాటోస్, కొద్దిగా వెజిటేబుల్స్ అన్నమాట, 3 వెజిటేబుల్స్ అయిపోయింది. కొంచెం సేపు మగ్గాలన్నమాట, ఒక 2 మినిట్స్. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా కాబట్టి చాలా టెన్షన్గా ఉన్నది. అనిపిస్తుంది, వీడియోస్ చూసేటప్పుడు అనిపిస్తుంటుంది, వీళ్ళంతా ఇంత బాగా ఎలా చేస్తున్నారా అని. కొత్తగా మాట్లాడడమే కదా, ఏముందిలే అని అనిపిస్తుంది. కానీ నిజంగా చేస్తుంటే మనకి అర్థమవుతుందండి ఏ పని అయినా, అందులో కూడా వాళ్ళు పడే కష్టం ఏంటని. ఈ కొబ్బరిపాల రైస్ అనేది కుక్కర్లో చేస్తే చాలా బాగుంటుంది. విడిగా మనం గిన్నెలో అట్లా చేసేస్తాం అనుకోండి, అంత బాగుండదు, హెల్దీ కూడా. ఇంకేనండి, కొంచెం ఇంగువ కూడా వేయాలండి, ఒక 1/2 స్పూన్ వేస్తే బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఏంటా ఇవన్నీ వేసింది అని అట్లా అనుకోవద్దు, ఇది నా ఓన్ రెసిపీ అనమాట. బాగుంటుంది, నేను తిన్నాను చాలాసార్లు చేసుకొని, సో బాగుంది.
వేరే వాళ్ళది కాపీ చేసి చేసామనుకోండి, కాపీ క్యాట్స్ అయిపోతాం. మన ఓన్గా చేస్తేనే కదండి ఏదైనా బాగుండేది. రైస్ వేసినాము. ఫైనల్గా నా వంట ఇలా అయిందండి. విజిల్స్ వస్తున్నాయి. 1 2 3 వస్తున్నాయి. ఎలా అయిందో ఏమో చూడాలి. చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి. ఎప్పుడు చేసేదే, కానీ ఇట్లా వీడియో తీసుకున్నామని అంటే మాత్రం చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంటుంది. 3 విజిల్స్ వచ్చినాయి. ఓకే, ఫైనల్గా నా రెసిపీ ఇలా అయిందండి. ఇలా చేశాను. ఒకటి దేవుడికి, ఒకటి మాకన్నమాట. సో ఫస్ట్ దేవుడికి పెట్టేసి ఆ పైన మేము తింటామన్నమాట. ఓకే, బాయ్ అండి, బాయ్.